హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవి మామిడికాయలైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి తోట ఉంది. వాళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చామండి. ఇంట్లోనే మా అబ్బాయికి వచ్చినట్టు కొన్ని ముక్కలు కట్ చేశారు. మా ఆయనకి వచ్చినట్టు కొన్ని కట్ చేశారు. ఈ మామిడికాయలైతే 2 రోటి పచ్చడి కోసం తీసుకున్నాను. పెద్ద సైజే కట్ చేసేసారు ముక్కలు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లటి మామిడికాయలైతే నిల్వ పచ్చడికి మనకు బాగుంటుందండి, ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడి ముక్క అనేది ఎప్పటికీ గట్టిగా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్లో ముంచి తీసుకోవాలి, అప్పుడు పచ్చడి ముక్క అనేది గట్టిగా ఉంటుంది. అట్లా ముక్కలు కట్ చేసి ఆరబెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయ్యే వరకు. చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిన తర్వాత వేసి కలిపేసుకోవడమే. ఇది రోటి పచ్చడి కోసం 2 కాయలు తీసుకొని పొట్టు అంతా పీల్ చేసి ముక్కలు తింటే తురుముకోండి. నేను తురమలేదు, ఆ బాక్స్తో తురుమంతా పోయిన సంవత్సరం ఉందండి, ఇంకా ఒక 1/2 kg వరకు ఉంది. అలా నిల్వ చేసుకుంటే దాంట్లో ఉప్పు పసుపు ఏం వేయవసరం లేదు. చక్కగా రుబ్బేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు ఉంటుందండి తురుము అనేది. నేను ఈ పచ్చడి కోసం 2 కాయలు తీసుకున్నాను. ఆ టెంకులు కూడా పప్పులో వేసుకోవచ్చండి. అవి సైడ్కి పెట్టేసుకొని చక్కగా మనకి తురిమేది ఉంటే తురుముకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఆ పొడి అంతా కూడా మనం మెంతులు జీలకర్ర ఆవాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పచ్చడి బట్టి ఎక్కువ కాయలు అయితే ఎక్కువ పొడి వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడగా సాల్టు, కారము, చిటికెడు పసుపు, మెంతులు జీలకర్ర పొడి ఒక 2 స్పూన్లు. మిక్సీ జారీలో తిరగదని కాస్త ఎక్కువ వేసి వేయించాను. ఒక ఎల్లుల్లి రెబ్బలు ఒక 3-4. మనకి ఎల్లుల్లిపాయలు ఏంటంటే మనం మామిడి తురుము పట్టేటప్పుడే వేసిస్తే చక్కగా దాంట్లోనే అయిపోతుంది. నేను అలా వేయడం మర్చిపోయిన వల్ల దంచి వేసాను అనమాట. బాగా కలిపేసుకొని పోపు అయితే ఇలా పెట్టుకుంటే ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెడితే 1 month వరకు ఉంటుందండి. మా ఇంట్లో ఒక్క రోజులోనే అయిపోతుంది ఏ పచ్చడి చేసినా సరే. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా మీరు కావాలంటే వేసుకోండి, కొద్దిగా ఇంగువ, అంతేనండి. కరివేపాకు వేస్తే మా పిల్లలు ఏరేస్తారని నేను ఆరబెట్టుకొని ఆ కరివేపాకుని గరం మసాలాలో వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట, అప్పుడు ఏర్రు. ఇప్పుడు సాంబార్లో కానీ మన పప్పులో కానీ కరివేపాకు వేయడం అనేది ఎవరైనా వంట చేసే వాళ్ళకి అలవాటు, ఒకటి మంచి సువాసన వస్తుంది. కానీ వాళ్ళు తీసి సైడ్ పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యో తినట్లేదే అని. నేనైతే కరివేపాకు తినేస్తాను. అలా బాధపడకుండా ఉండాలంటే పొడి చేసి వేసుకోవడం బెస్ట్ అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇడ్లీ పైకైనా, దోశ పైకైనా, చపాతీ పైకైనా, ఇలా రైస్లోనైనా కాస్త నెయ్యి ఎక్కువ వేసుకొని తినండి, అదిరిపోయింది.